So, very good morning to all of you. In spite of you told me good morning to me. So we have completed whatever the red marked topics which are there in the unit 1. మనకు మిగిలింది calculating running total. This is one topic which was left over here. And the second one is input validation loops. వీటితో పాటుగా సో ఇక్కడ మనకి ఫార్మాటెడ్ టెక్స్ట్ అవుట్పుట్ ఇక్కడ ఇచ్చాడా ఓకే సెకండ్ దాంట్లో ఇచ్చినట్టున్నాడు. నేను ఇప్పుడే చెప్దాం అనుకున్నాను. I did not go through this particular unit number 2. However, I'd like to take this particular class today because I have already prepared something for you. And after completion of calculating running total, input validation loops, ఈ రెండు కూడా అయిన తర్వాత then formatted so text output, text for output, ఈ రెండు కూడా చెక్ చేసి ఈ మూడు చెక్ చేసి then programs వెళ్దాం. ఓకే, ప్రోగ్రామ్స్ కి వెళ్దాం మనం ఇక్కడ. సో గమనిద్దాం what are the different kinds of so activities which we have to comes under calculating running total. రన్నింగ్ టోటల్ అంటే అసలు ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నార్మలీ రన్నింగ్ టోటల్ దస్ గివ్స్ యూ సంథింగ్ లైక్ దిస్. రన్నింగ్ టోటల్ దస్ గివ్స్ యూ సో ఇలా ఉంటుంది రన్నింగ్ టోటల్ అంటే. లెట్ మీ టేక్ పెయింట్ బ్రష్ అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ ఫర్ ఎ వైల్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్ నౌ ఐ హ్యావ్ ఎ వాల్యూ విత్ మీ, సో దట్ ఈస్ 10. 10 అనే ఒక వాల్యూ ఉంది. సో 10 is there with me. After some time, so some 15 will be comes to me. So 10 plus 15, 25 అవుతుంది. ఇప్పుడు రన్నింగ్ టోటల్ 25. After some time 4 will be come to me. 25 plus 4, that is 29. Running total is 29. So 5 will be comes to me after some time. So 29 plus 5, that is 34. దీన్ని రన్నింగ్ టోటల్ అంటారు. అంటే వాల్యూస్ ని ఒక్కొక్క వాల్యూ ఇన్పుట్ తీసుకుంటూ ఉండి ఉన్నట్లయితే వాల్యూ రాగానే దాన్ని క్యుములేటివ్ గా యాడ్ చేసుకొచ్చే పద్ధతిని రన్నింగ్ టోటల్ అంటారు. దాన్ని క్యుములేటివ్ గా యాడ్ చేసే పద్ధతిని రన్నింగ్ టోటల్ అంటారు. బట్ యు మీన్ బై రన్నింగ్ టోటల్ హియర్ యూజర్ మస్ట్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ టు ది లూప్ లో కంపల్సరీ యూజర్ ఇన్పుట్ ఇవ్వాలి. దాన్ని మనం ఇక్కడ రన్నింగ్ టోటల్ అంటాం. అలా కాకుండా ఐ హోప్ దట్ యు గాట్ ది పాయింట్. ఇట్ ఈస్ ది ఫస్ట్ ఇన్పుట్, దిస్ ఈస్ సెకండ్ ఇన్పుట్, దిస్ ఈస్ థర్డ్ ఇన్పుట్, and this is second, this is third, and this is fourth input and so on. ఇలా నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇన్పుట్ వచ్చినప్పుడు నా టోటల్ ఎంత 10. సెకండ్ ఇన్పుట్ రాగానే 10 ప్లస్ 15 25, ఇది టోటల్. థర్డ్ ఇన్పుట్ రాగానే సో 25 ప్లస్ 4 29. ఫోర్త్ ఇన్పుట్ రాగానే 29 ప్లస్ 5 34. సపోజ్ ఇప్పుడు ఒక సో 20 యాడ్ చేసి 20, ఫిఫ్త్ ఇన్పుట్ 20 ఇచ్చారు అనుకోండి. 20 ఇచ్చినప్పుడు so 34 is already there with me, the running total. Now I'd like to calculate one more, that is 54. ఇక్కడ 54 అవుతుంది. దీన్ని రన్నింగ్ టోటల్ అంటారు. అయితే ఈ రన్నింగ్ టోటల్ కి ప్రీ రిక్విజిట్ ఏంటి? యూజర్ మస్ట్ బి గివ్ సెవరల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ యూజర్ ఇవ్వాలి. దాన్ని రన్నింగ్ టోటల్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ రన్నింగ్ టోటల్. దానికి క్వైట్ ఆపోజిట్ క్యాలిక్యులేటింగ్ కౌంట్. క్యాలిక్యులేట్ రెండు ఒకటే కానీ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. రెండు ఒకటే. లెట్ మీ గివ్ యూ ది ఎగ్జాంపుల్ బై ఓపెన్ ది పైథాన్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. పైథాన్ ఓపెన్ చేద్దాం, ఇప్పుడు అర్థమవుతుంది మీకు చెప్తాను. ఓకే, లెట్ మీ ఓపెన్ ఏ పర్టికులర్ ఫైల్ హియర్, న్యూ ఫైల్. సో లెట్ మీ సేవ్ దిస్ వన్ విత్ ఎ నేమ్. ఫస్ట్ కౌంటింగ్ కోసం చూద్దాం. నేను డీలో సేవ్ చేస్తున్నాను మీ డేటా మొత్తం కూడా. ఫైనల్ గా ఈ మొత్తం మీకు పంపిస్తాను. సో count.py. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సో ఫర్ I in 1 in range of so 1 to let us consider 11. అంటే ఎప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం రేంజ్ వచ్చేసి అప్పర్ బౌండ్ ఎండింగ్ లో ఉన్న వాల్యూ -1 వరకు తీసుకుంటుంది. అందుకని 1 to 10 వాల్యూస్ ని యాడ్ చేయడం అనేది నా ఉద్దేశం. బిఫోర్ గోయింగ్ టు టేక్ దిస్ వన్, SUM is equal to 0 initially. Okay, sum equal to 0 తీసుకున్నాం. ఇక్కడ SUM is equal to SUM so plus I. At the end we have to print the count final sum
final sum of final sum using count method. Using count method is comma is comma that is sum. ఇది కౌంట్ మెథడ్ అంటారు. ఒకసారి సేవ్ చేస్తున్నాను. లెట్ మీ రన్ దిస్ వన్. హియర్ యూ డిడ్ నాట్ గివ్ ఎనీ ఇన్పుట్ హియర్. ఒకవేళ మహా ఇన్పుట్ ఇస్తే ఏ ఇన్పుట్ ఇస్తారో గమనిద్దాం. మహా మీరు ఒకవేళ ఇన్పుట్ ఏదైనా ఇచ్చినట్లయితే మీరు ఇచ్చే ఇన్పుట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ గమనించండి. లెట్ us consider something like this. This is the program actually we did. That is the output of that particular program. అదే సేమ్ ఇదే ప్రాసెస్ ని ప్రోగ్రామ్ లో ఇన్పుట్ ఎక్కడ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే let me take input here. ఇక్కడ తీసుకుందాం. So let me say n, for example. N is equal to integer of input of enter the number. ఓకే, ఇక్కడ n+1 అప్లై చేస్తాం. అదొక్కటే ఇన్పుట్ ఇచ్చేద్దాం. ప్రీవియస్ ప్రాబ్లం కానీ ఈ ప్రాబ్లం కానీ అబ్జర్వ్ చేస్తే ఒకే ఒక ఇన్పుట్ అడుగుతుంది. సేవ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ రన్ దిస్ వన్. ఎంటర్ ఏ నెంబర్. లెట్ మీ సే దట్ ఈస్ 10. సో 1 to 10 క్యాలిక్యులేట్ చేస్తుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ సమ్ రూపంలో ఇస్తుంది. దీన్ని కౌంటింగ్ సమ్ అంటుంది. కౌంట్ మెథడ్ అంటుంది. కౌంట్ మెథడ్ లో ఏం జరుగుతుంది? వాట్ ఎవర్ ది వాల్యూ ఆఫ్ I which is being taken in the processing of for loop, లేకపోతే వైల్ లూప్ కూడా తీసుకోవచ్చు అండి. వైల్ లూప్ కూడా పెద్ద ఇష్యూ లేదు. వైల్ లూప్ లో కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ ప్రాసెసింగ్ ఫర్ లూప్ దట్ ఈస్ గోయింగ్ టు యాడ్ టు ది సమ్. సమ్ యాడ్ చేస్తూ ఉంది కంటిన్యూస్ గా. ఓకే, సమ్ యాడ్ చేస్తూ ఉంది. మన దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవట్లేదు. ఇట్ హాస్ బీన్ ఫర్ ఐ లో ఉన్న వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ వాల్యూని సమ్ యాడ్ చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని కౌంట్ మెథడ్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ కౌంటింగ్. ఫస్ట్ వాల్యూ సో యాడ్ టు సమ్, సెకండ్ వాల్యూ యాడ్ టు సమ్, థర్డ్ వాల్యూ యాడ్ టు సమ్. అంటే 1 + 2 + 3 + 4 + 5 and so on. ఎందుకంటే రేంజ్ లో ఇచ్చిన వాల్యూలో సో 1 to n+1 వరకు ఉన్నది కాబట్టి 1 to n వరకు యాడ్ అవుతుంది. దీన్ని కౌంట్ సమ్మేషన్ మెథడ్ అంటారు. అదే మన కాన్సెప్ట్ ఏంటి? క్యాలిక్యులేటింగ్ రన్నింగ్ టోటల్. రన్నింగ్ టోటల్ డస్ మీన్స్ యూజర్ మస్ట్ బి గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ at any moment of time. ఇన్పుట్ కంపల్సరీ ఇవ్వాలి. సో ఇదే ప్రాబ్లమ్ ని ఒకసారి ఇంకొక పేరుతో సేవ్ చేస్తాను. ఆ పేరు ఏమంటే running.py. ఓకే, అబ్జర్వ్ చేద్దాం. n ఇన్పుట్ తీసుకున్నాం. సో ఏమని చెప్తున్నాం? how many inputs? how many inputs? n inputs. సో n inputs తీసుకున్నాం. మరి సమ్ అని టప్ యాడ్ చేయడానికి ఐ వాల్యూని యాడ్ చేయడానికి అవకాశం ఉందా? నో, దేర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ హియర్. యు నీడ్ టు టేక్ another value here. m is equal to so called entire number. ఇంకొక నంబర్ యాడ్ చేస్తాం. then you have to add that number to the sum. Okay, the final sum using running total method. రెండు కూడా చేసే పని ఒకటేమో యూజర్ ఇన్పుట్స్ ని కంటిన్యూస్ గా తీసుకొని టోటల్ చేస్తే, రెండవది వచ్చేసేమో ఒక్కసారి అంటే ఫైనల్ వాల్యూ ఏంటో తెలుసుకొని ఒకటి నుంచి ఆ నెంబర్ వరకు యాడ్ చేయడం. ఇది రెండు రకాలు. ఒకదాన్ని ఏమో కౌంట్ మెథడ్, కౌంట్ సమ్మేషన్ మెథడ్ అంటే, రెండు దాన్ని రన్నింగ్ టోటల్ మెథడ్ అంటే. అదే డిఫరెన్స్, అంత మించి పెద్ద ఇష్యూ ఏం లేదు. రెండు ప్రాబ్లమ్స్ ఒకటే. లెట్ మీ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఫర్ ఫైల్. సేవ్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్. ఎస్, సో ఇన్పుట్స్ ఎన్ని కావాలి? 5 కావాలి నాకు. ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నాను 10, రెండో నెంబర్ 25, మూడో నెంబర్ 4, నాలుగో నెంబర్ 6, ఐదో నెంబరు 75. వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ 123. అర్థమైందా? 78, 64, 68, 98, సో 128. సరే, ఓకే, దట్ ఈస్ ది. సో యూజర్ మస్ట్ బి గివ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని కంపల్సరీ ఇవ్వాలి. దీన్ని సో రన్నింగ్ టోటల్ మెథడ్ అంటారు. ప్రోగ్రామ్ అంటే ఫర్ లూప్ రన్ అయ్యేటప్పుడు ఇన్పుట్స్ తీసుకొని యాడ్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ as రన్నింగ్ టోటల్ మెథడ్. whereas the previous method is counting total. అంటే ఫర్ లూప్ లో ఉన్న వాల్యూని కౌంట్ చేస్తూ టోటల్ చేస్తూ ఉంటుంది. సో అది రెండింటికి మధ్య డిఫరెన్స్. దీనికి సంబంధించిన నోట్స్ ఏమి ఉండదు.
స్పెసిఫిక్ గా నోట్స్ అంటూ ఏమీ ఉండదు, మనం ప్రోగ్రామ్ ద్వారా చూపించడం, అంతమించి పెద్ద ఇష్యూ ఉండదు. ఓకే, అంతమించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రోగ్రామ్ ద్వారా చూపించడానికి అవకాశం ఏమీ ఉండదు. ఓకే, దెన్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ కూడా అంతే. మనం లూప్స్ కి సంబంధించి 2 రకాల లూప్స్ మనం మాట్లాడాం. లెట్ మీ మూవ్ బ్యాక్ టు ది దోస్ లూప్స్ హియర్. ఎక్కడో గమనించాం మనం. సో వేర్ ఇట్ ఈస్, ఎక్కడో ఉండాలి ఏదో పర్టికులర్ ఫర్ లూప్, వైల్ లూప్ ఎక్కడ. యా, సో యా, look at this particular point here. I'd like to show you this one for a while, then you could understand. So here definite loops are then followed by indefinite loops or indefinite iteration. Definite iteration, indefinite iteration. గమనించండి. So repeat an action for a predefined number of times. Predefined number of times అనొచ్చు, లేకపోతే finite number of times అని కూడా అనొచ్చు. Predefined అంటే I less than or equal to n. n వాల్యూ 10 అనుకుంటే 10 సార్లే, అంతకంటే ఎక్కువ. కానీ ఇక్కడ ఇండెఫినెట్ కైండ్ ఆఫ్ ఇటరేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ట్రై టు అబ్జర్వ్ దిస్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఇటరేషన్. ఏం చేస్తుంది? ప్రోగ్రామ్ విల్ డిటర్మైన్ దట్ ఇట్ ఈస్ నీడ్స్ టు స్టాప్. ప్రోగ్రాము సో డిసైడ్ చేసుకుంటుంది ఎప్పుడు ఆపాలి అని. అంటే ఒక ఇన్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఇన్పుట్ కరెక్ట్ గా వచ్చేంత వరకు, ఆ ప్రోగ్రామ్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, such kind of things are called as input validation loops అంటారు. ఇది ఈ పర్టికులర్ కైండ్ ఆఫ్ థింగ్ ని ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్స్ అంటారు. ఎలానో ఒకసారి గమనిద్దాం. ఈ ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్స్ ఎలా ఉంటాయో ఒకసారి గమనిద్దాం. ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్స్ మస్ట్ బి ఆల్వేస్ రిటర్న్ ఇన్ వైల్ లూప్. వైల్ లో మాత్రమే రాయగలం, సో ఫర్ లో రాయడానికి కుదరదు. ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్స్ మొత్తానికి కూడా వైల్ లో మాత్రమే, వైల్ అనే స్ట్రక్చర్ లో మాత్రమే రాయగలం, ఫర్ లో రాయడానికి కుదరదు. వైల్ ఎక్కడ ఉంది చూద్దాం, పక్కన ఎక్కడ ఉంది చూద్దాం ఒకసారి. ఎస్, ఇట్ ఈస్ వైల్. సో ఈ వైల్ అనే ఈ పర్టికులర్ స్ట్రక్చర్ లో మాత్రమే సో ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్స్ రాయగలం. ఓకే, వ్యాలిడేషన్ లూప్స్ మనం ఇక్కడ రాయగలం, అంతేగాని ఫర్ లూప్ లో రాయడానికి కుదరదు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్ పర్టికులర్. మీకు మెటీరియల్ ఇస్తాను, యూనిట్ నెంబర్ 1 అయిపోయిన తర్వాత యూనిట్ 1 నెంబర్ సంబంధించి కంప్లీట్ మెటీరియల్ ఇస్తాను, చూడండి. ఓకే, ఒక్కసారి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే వెయిట్ ఫర్ ఎ వైల్, ఐ హావ్ గివెన్ ఆల్రెడీ ప్రోగ్రామ్. ఎస్, ఇక్కడ గమనించండి. సో ప్రోగ్రామ్ ఫర్ ఇన్పుట్ వ్యాలిడేషన్స్. ఓకే, గమనించండి. ఒకటి, మీరు ఇచ్చిన ఇన్పుట్ వవెల్సా కాదా చెక్ చేయాలి. ఏఈ ఐఓయు మాత్రమే ఇవ్వాలి. ఏ కానీ, ఈ కానీ, ఐ కానీ, ఓ కానీ, యు కానీ మాత్రం ఇవ్వాలి. అవి కాకుండా వేరేది ఏమి ఇచ్చినా సరే మళ్ళా ఆస్క్ ఫర్ ఇన్పుట్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ until you have to give only those 5 characters. ఓకేనా? ఏఈ ఐఓయు మాత్రమే ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. దీనికోసం మనం గమనిద్దాం, ఎలా చేస్తున్నామో గమనిద్దాం. ఓకే, దట్ ఇస్ వేర్ ఇస్ ఇదే కదా. యా, నేను ఇంకొక పేరుతో, అర్థమైంది అనుకుంటున్నాను అందరికి, ఇంకొక పేరుతో సేవ్ చేస్తున్నాను. validation.py, input validation.py. ఇక్కడ మనం అనుకుంటుంది ఏంటి? సో అవర్ ప్రోగ్రామ్ ఈస్ ఆల్వేస్ ట్రైంగ్ టు పర్ఫార్మ్. సో టేక్ excuse me, take vowels as input. Okay, take vowels, only vowels as input, only vowels as input, either a or o, I, o, u, a, e, I, o, u. ఈ నా ఐదిట్లో ఏ వాల్యూ ఎంటర్ చేసినా నో ప్రాబ్లం. వేరేది ఎంటర్ చేస్తే మాత్రం అగైన్ ఇట్ విల్ బి ఆస్క్డ్ ది క్వశ్చన్. సో ఇన్పుట్, ఎంటర్ ఇన్పుట్ ప్రాపర్లీ, సంథింగ్ లైక్. ఓకే, దానికి ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. సో వైల్ ట్రూ. మరి ట్రూ అంటే మీనింగ్ ఏంటండి? వైల్ క్యాపిటల్ టీ కదా, టిఆర్యుఈ, వైల్ ట్రూ.
మరి వైల్ ట్రూ అంటే ట్రూ లూప్ అంటే వైల్ లూప్ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇటరేట్ అవుతుంది కదా. అసలు మనం కండిషనే ట్రూ ఇచ్చేసాం, కంటిన్యూస్ గా ట్రూ ఇచ్చేసాం. దీన్ని ఇండెఫినెట్ లూప్ అంటారు. సో దట్ ఈస్ లైక్ ఇట్ ఈస్ కాల్డ్ ఇండెఫినెట్ లూప్. అందువల్ల దీన్ని ఇండెఫినెట్ లూప్ అంటే ఎప్పుడు టెర్మినేట్ అవుతుందో మనకు తెలియదు. వీ డోంట్ నో వెన్ ఇట్ వాస్ టెర్మినేటెడ్. అలా కాకుండా సో ఇలా కాకుండా అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఇది ప్రోగ్రామ్ లో కాదు. ఇలా కాకుండా n ఈక్వల్ టు 10 అని చెప్పి తీసుకొని సో i ఈక్వల్ టు 1 తీసుకొని ఇక్కడ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అని చెప్పి రాశారు అనుకోండి, మనకు తెలుసు n వాల్యూ ఎంత 10, i వాల్యూ ఎంత 1 అంటే 10 సార్లు మాత్రమే ఇటరేట్ అవుతుంది, ఇంకా అంతకంటే ఎక్కువ ఇటరేట్ అవుతుంది. కాబట్టి వీటిని డెఫినెట్ లూప్స్ అంటారు. ఇలా రాస్తే ఇందాక రాసిన విధంగా రాస్తేనేమో ఇండెఫినెట్ లూప్ అంటారు. వీ డోంట్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టెర్మినేట్, ఎప్పుడు టెర్మినేట్ అవుతుందో మనకు తెలియదు. TRUE yes true while true. అబ్జర్వ్ చూద్దాం. లెట్ us take మన ఇన్ఫర్మేషన్ ఏంటి. సో VOWL ఈక్వల్ టు సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వవెల్. ఇవ్వటం వాడికి కరెక్ట్ గానే ఇన్పుట్ ఇస్తాం, అంటే వాడికి మెసేజ్ కరెక్ట్ గానే ఇస్తాం. వవెల్ ఇన్పుట్ ఇవ్వరు అబ్బాయి అని చెప్పేసి అడిగాం. కానీ వాడేం చేస్తున్నాడు, ఇఫ్ సో వాట్ ఎవర్ ది వవెల్ యూ హ్యావ్ టు కన్సిడర్ VOWEL. వవెల్ కి అంటే స్ట్రింగ్ కి మనకు ఒక మెథడ్ చూసాం లోయర్ అని. అప్పర్ కానీ లోయర్ కానీ ఏదో ఒకటి తీసుకోవడం ఇష్టం వచ్చింది. ఎందుకంటే వాడు డేటా ఎలా పెడితే ఎలా ఇస్తాడు. వాటన్నిటిని లోయర్ లో మార్చి చెక్ చేయటమా, అప్పర్ లోకి మార్చి చెక్ చేయటమా, మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. డాట్ లోయర్ ఆఫ్ ఓకే ఈస్ నాట్ ఇన్ ఏంటి అవి. సో ఫస్ట్ వన్ ఈస్ ఏ, సెకండ్ వన్ ఈస్ E, AE, so third one is I, fourth one is O, fifth one is U, AEIOU. అన్ని లోయర్ కేస్ లెటర్స్ కదా మనం అడిగింది, కాబట్టి అన్ని లోయర్ కేస్ లెటర్స్ రాశాం. అక్కడ వాడు ఎట్లా ఎంటర్ చేసినా, క్యాపిటల్ ఏ ఎంటర్ చేసినా స్మాల్ ఏ ఎంటర్ చేసినా మనం కన్వర్ట్ చేసుకున్నాం, లోయర్ కేస్ కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, వీటిల్లో ఒకవేళ లేకపోతే ఏం చేయాలి. సో యూ హ్యావ్ టు ప్రింట్ ప్లీజ్ సెలెక్ట్. వాడికి ఏదైనా మెసేజ్ కావాలంటే చెప్పండి. ప్రింట్ ప్లీజ్ సెలెక్ట్ ప్రాపర్ ఇన్పుట్. ఓకే, ఇన్పుట్ ని ప్లీజ్ అలాగే ప్లీజ్ గివ్ ప్రాపర్ ఇన్పుట్, కరెక్ట్ ఇన్పుట్ ఇవ్వండి అని చెప్పేసి ఏదో ఒక మెసేజ్ ని వాడు మహాన్ పడేసి ఏం చేయాలండి. ఇప్పుడు ఏం చేయాలి, కంటిన్యూ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు కంటిన్యూ. అదర్వైజ్ కంటిన్యూ చేస్తే ఏం జరుగుతుంది, కంటిన్యూ చేయకుండా మనం ప్రాబ్లమ్ని కంటిన్యూ అనే స్టేట్మెంట్ ఇవ్వకుండా చేస్తే ఏమవుతుంది. ఒకవేళ AEIOU ఇచ్చినప్పుడు ఎల్స్ ఓకే దెన్ యూ హ్యావ్ టు బ్రేక్ ది లూప్, యూ హ్యావ్ టు స్టాప్ ది లూప్ ఇక్కడ ఇంతటితోటి మీరు ఆపేసేయచ్చు. ఎందుకంటే AEIOU ఇచ్చాడు కాబట్టి ఏం చెప్తారు. సో ప్రింట్ yes you have given proper input. మరి మెసేజ్ ఇవ్వాలి కదా, ప్రాపర్ ఇన్పుట్. ఓకే, ఇచ్చావని చెప్పేస్తూ దెన్ డోంట్ గో ఫర్ ఫర్దర్, లూప్ని బ్రేక్ చేసేయండి. బ్రేక్ అనే స్టేట్మెంట్ అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్ గా లూప్ బ్రేక్ అయిపోతుంది, ఇంకా లూప్ కంటిన్యూ కాదు. గమనించండి ఎంతవరకు తీసుకుంటున్నారు. AEIOU వచ్చేంత వరకు దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, కంటిన్యూస్ రాస్తూనే ఉన్నారు, కంటిన్యూస్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉన్నారు. అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ట్రై టు అబ్జర్వ్ దిస్ వన్. లెట్ మీ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. యా ఐ హావ్ టేకెన్ A. ఇనిషియల్ గా A తీసుకున్నాను. ఎస్ యూ హ్యావ్ గివెన్ ప్రాపర్ ఇన్పుట్. ఫస్ట్ టెస్ట్ కేసు ఓకే, అంటే AEIOU A ఇచ్చాను కాబట్టి నాకు వచ్చిన టెస్ట్ కేసు కరెక్ట్ గానే ఉంది. ఓకే, నేను కొంచెం చిన్నది చేస్తాను ఎందుకంటే మీ స్క్రీన్స్ చిన్నవి కాబట్టి చూసుకోవడానికి వీలుగా. సో కొంచెం చిన్నది చేస్తాను. యా ఇప్పుడు చూడండి ఒకసారి. ప్రాపర్ ఇన్పుట్ ఇచ్చారు. నెక్స్ట్ రెండవది సెకండ్ టైం రన్ చేస్తున్నాను. సో జట్ ఇచ్చాను. జట్ ఇచ్చి ఎంటర్కి అప్లై చేశాను. ప్లీజ్ గివ్ ప్రాపర్ ఇన్పుట్ మళ్ళీ అడుగుతుంది మిమ్మల్ని గమనించండి. మళ్ళా ఎస్ ఇచ్చాను. ప్లీజ్ గివ్ ప్రాపర్ ఇన్పుట్ అగైన్ అడుగుతుంది. క్యూ ఇచ్చాను. ప్లీజ్ గివ్ ప్రాపర్ ఇన్పుట్ మళ్ళీ అడుగుతుంది. వై ఇచ్చాను. ప్లీజ్ గివ్ ప్రాపర్ ఇన్పుట్ మళ్ళా పి ఇచ్చాను. ప్లీజ్ గివ్ ప్రాపర్ ఇన్పుట్. ఓ ఇచ్చాను. ఎస్ ఇట్ కమ్స్ అవుట్.
Hope that you do understand. We don't know when the loop will be terminated. ఎప్పుడు టెర్మినేట్ అవుతుందో మనకు తెలియదు. ఇలా ఏఈ ఐఓయు కాకుండా మిగతా వాల్యూస్ ఎట్లా పడితే అట్లా ఇచ్చుకుంటూ వస్తే అడుగుతూనే ఉంటుంది మిమ్మల్ని. అది టెర్మినేట్ అవ్వదు, అది ఇంకా టెర్మినేట్ కాదు. సో ఈ టైప్ ఆఫ్ లూప్స్ ని ఇన్పుట్ వాలిడేషన్ లూప్స్ అంటారు. దిస్ ఈస్ ది ప్రోగ్రామ్ అండ్ దట్ ఈస్ ది అవుట్పుట్. ఈ టైప్ ఆఫ్ వాటిని సో ఇన్పుట్ వాలిడేషన్ లూప్స్ అని అంటారు. బిలీవ్ దట్ యూ వుడ్ అండర్స్టాండ్. ఓకే, అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో in this way, అంటే while true, you have to write while true, we don't know when it is being terminated. టెర్మినేషన్ కి రాయవలసిన లూప్ ఏంటంటే if లూప్ రాసుకోవాలి. సో మీకు కావాల్సిన కండిషన్ ఇక్కడ అప్లై చేసుకొని, అంటే నాట్ అంటారు లేదా ఇన్ అంటారు, అది మీ ఇష్టం. అది నాట్ ఇన్ అంటే ఇది ఒకవేళ ట్రూ అయింది అనుకోండి, సో మీరు ఎంటర్ చేసిన వాల్యూ కరెక్ట్ కాదు. ఇది ఒకవేళ ట్రూ కాలేదు అనుకోండి, ఎస్ మీరు ఎంటర్ చేసిన వాల్యూ కరెక్ట్ అన్నారు. కండిషన్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. ఓకే, ప్లీజ్ ఎంటర్ ప్రాపర్, ఇన్పుట్ ఎంటర్ చేయండి అని చెప్పి చెప్తున్నాం. ఒకవేళ ఇది ట్రూ కాలేదనుకోండి, ఫాల్స్ అయింది అనుకోండి, మీరు ఇచ్చిన వాల్యూ ఏఐలోనే ఉందనుకోండి, then it is going to display this particular output and your loop. This loop will be terminated permanently. అంటే ఈ ప్రోగ్రామ్ లో ఇన్పుట్ ని బేస్ చేసుకొని మనం లూప్ ని టెర్మినేట్ చేస్తున్నాం. ఇన్పుట్ ని బేస్ చేసుకొని లూప్ ని టెర్మినేట్ చేస్తున్నాం. కాబట్టి వీటిని వాలిడేషన్ లూప్స్ అంటారు. అలాగనే ఇండెఫినిట్ లూప్స్ అని కూడా అంటారు. These are also called as indefinite loops అని కూడా. In this way, we have to write indefinite loops. Okay. Point number 2 has covered. So, ఈ పాయింట్ కవర్ అయిపోయింది. అలాగనే ఈ పాయింట్ కూడా కవర్ అయిపోయింది. ఈ రెండింటికి ప్రోగ్రామ్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ తక్కువ ఉంటాయి. ప్రోగ్రామ్స్ పోతే ఫార్మాటింగ్ టెక్స్ట్ ఫర్ అవుట్పుట్ కోసం ఎలా ఫార్మాట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఎలా ఫార్మాట్ చేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి దీనికి వెళ్తే దీంట్లో ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ ప్రోగ్రామ్ మీరు చేయాలి. ఈ ప్రోగ్రామ్ మీరు అసైన్మెంట్ కింద చేయాలి. ఇన్పుట్ వ్యాలిడేషన్ చెక్ ఫర్ ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 యూజింగ్ ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్. ఇన్పుట్ వ్యాలిడేషన్ లూప్ నుంచి చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా మీరే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా గమనించండి. whether the word has contained vowels or not. vowels ఉన్నాయా లేదో చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడబోయేది దేని గురించి మాట్లాడుతున్నాం. ఫార్మాటింగ్ అవుట్పుట్, డిస్ప్లే ది డేటా ఇన్ స్పెసిఫిక్ ఫార్మాటింగ్ అవుట్పుట్ ఫామ్. ఆ అవుట్పుట్ ఫామ్ లో ఎలా చెప్పాలనేది మనం సో మాట్లాడుతాం. సో ఇక్కడ ఎలా అంటే ఒక 3 ఇన్పుట్స్ తీసుకున్నాను. ఏవో నెంబర్, ఒక ఇంటీజర్ ఇన్పుట్ తీసుకున్నాను, ఒక నెంబర్ ఇంటీజర్, సో ఒక నెంబర్ ఇన్పుట్ తీసుకున్నాను, ఒక ఫ్లోట్ వాల్యూ ఇన్పుట్ తీసుకున్నాను, ఒక స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకున్నాను. అన్నిటిని కలిపి ఒకే లైన్ లో, సో ఈ నెంబర్ 5 అనుకోండి 5, ఆ తర్వాత ఫ్లోట్ వాల్యూ 10.25 అనుకోండి 10.25. ఓకే, ఇది ఒకవేళ స్ట్రింగ్ అనేది ఏబిసి అనుకోండి, సో ఏబిసి. గమనించండి, ఈ మొత్తం కూడాను ఒకే లైన్ లో కొంచెం గ్యాప్ తోటి, ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ అబ్జర్వ్ చేయండి, ఈ గ్యాప్, సో ఈ గ్యాప్ అబ్జర్వ్ చేయండి. సో అయితే ఈ డేటాను డిస్ప్లే చేసేటప్పుడు లెఫ్ట్ జస్టిఫికేషన్ లేకపోతే లెఫ్ట్ అలైన్మెంటా, ఎలా అయినా పర్లేదు, జస్టిఫికేషన్ అనొచ్చు, అలైన్మెంట్ అనొచ్చు, రైట్ అలైన్మెంటా. అలాగే ఈ డేటా కూడాను లెఫ్ట్ అలైన్మెంటా, రైట్ అలైన్మెంటా, ఎలా చేయాలి, రైట్ అలైన్మెంటా ఎలా చేయాలి, సో స్పెసిఫై చేయాలి. ఎలానో ఒకసారి గమనిద్దాం, ఎలానో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏంటో ఈ పాయింట్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేసి మనం ఫర్దర్ గా ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి దానికి సంబంధించిన అవుట్పుట్ చెక్ చేద్దాం. ఓకే, లుక్ ఎట్ దిస్. సో ఫార్మాట్, ఓకే, ఈ టేబులర్ ఫార్మాట్ లో డేటాని అప్డేట్ చేసినప్పుడు, ఇచ్చినప్పుడు కొంచెం డిస్ప్లే చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. వాటిని సో కరెక్ట్ అలైన్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాలమ్స్ మస్ట్ బి అలైన్డ్ ఇన్ ఏ పర్టికులర్ ఫార్మ్, వెదర్ దే మే బి లెఫ్ట్ జస్టిఫైడ్ ఆర్ రైట్ జస్టిఫైడ్. జస్టిఫైడ్ అనొచ్చు, అలైన్డ్ అనొచ్చు, ఎలా అన్నా పర్వాలేదండి. ఇది చేయటం కోసం మనం తీసుకోబోయే కాన్సెప్ట్ ఏమంటే ఫీల్డ్ విడ్త్. ఆ ఫీల్డ్ యొక్క విడ్త్ ని మనం కరెక్ట్ గా డిస్ప్లే చేస్తాం.
ఓకే, ఈ ఫీల్డ్ విడ్త్ ని ఎలా డిస్ప్లే చేయాలి, ఈ ఫీల్డ్ విడ్త్ ని ఎలా కన్సిడర్ చేయాలి అంటే మనం సిలో నేర్చుకుని ఉన్నాం. కన్వర్షన్ క్యారెక్టర్స్ ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం. పర్సంటేజ్ డి, పర్సంటేజ్ ఎఫ్, పర్సంటేజ్ ఎస్ ఇలాంటివి నేర్చుకుని ఉన్నాం. సేమ్ వాటిని వాడతాం, కాకపోతే వేరే విధంగా వాడతాం. ఫార్మాటెడ్ స్ట్రింగ్, పర్సంటైల్, డేటమ్. ఫార్మాటెడ్ స్ట్రింగ్ అంటే పర్సంటేజ్ డి ఈజ్ ఫర్ ఇంటీజర్, దిస్ ఈజ్ ఫర్ ఇంటీజర్. Percentage f for the float, this is for float. So percentage s for the string. వీటి ఈ మూడే మనం ఎక్కువగా ఇక్కడ వాడుతూ ఉంటాం. ఈ మూడింటిని మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఓకే, అబ్జర్వ్ చేద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. అదే ఇచ్చానండి ఇక్కడ. అయితే ఈ పర్సంటేజ్ కి డీకి మధ్యలో, ఈ పర్సంటేజ్ కి డీకి మధ్యలో n అనే ఇంకొక కొత్త వాల్యూ వస్తుంది. n అంటే నెంబర్, it is a number. That number might be what is the field width you are expected to display. ఎంత width కావాలనేది మీరు అక్కడ చెప్తూ ఉండొచ్చు. ఓకే ఓకే, సో ఈ నెంబర్ వచ్చేసి వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగటివ్. పాజిటివ్ అయితేనేమో, సో పాజిటివ్ అయితే లెఫ్ట్ జస్టిఫైడ్, రైట్ జస్టిఫైడ్. నెగటివ్ అయితేనేమో లెఫ్ట్ జస్టిఫైడ్. ఇది పాజిటివ్ అయితే రైట్ జస్టిఫైడ్, నెగిటివ్ అయితే లెఫ్ట్ జస్టిఫైడ్. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గమనించాలి. అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాం మనం ఇక్కడ, దాంతో మించి ఏం లేదు. పాజిటివ్ అయితే సో ఎప్పుడెప్పుడు రైట్ జస్టిఫికేషన్ వస్తుంది. సో ఆ నెంబర్ వచ్చేసి నెగిటివ్ అయితేనేమో లెఫ్ట్ జస్టిఫికేషన్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ వన్. లెట్ us examine the points here. పాయింట్స్ ఒకసారి ఇక్కడ ఎగ్జామిన్ చేద్దాం. డైరెక్ట్గా ఇక్కడే ఇన్పుట్ తీసుకుంటారండి. ఐడియల్లీలోనే ఇన్పుట్ తీసుకొని ప్రాబ్లం చేసుకుంటూ వద్దాం. ఇక్కడ గమనించండి, ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10, బి ఈక్వల్ టు సమ్ 23.467, సి ఈక్వల్ టు ఏఎం రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ఉన్నాయి మనకి డేటా మొత్తం కూడా. వీటన్నిటిని ఒకే దాంట్లో డిస్ప్లే చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఏ కామా బి కామా సి ఇలా డిస్ప్లే చేసామనుకోండి ఎలా వస్తున్నాయి గమనించండి. ఒకే ఒక స్పేస్ వస్తుంది మనకి, ఒకే ఒక స్పేస్ వస్తుంది, ఒకే ఒక స్పేస్ వస్తుంది, మధ్యలో గ్యాప్. ఇలా కాదు నాకు కావాల్సిన విధం ఇలా కాదు. నాకు కావాల్సిన విధం ఎలా ఉండాలి అంటే ఈ టైప్లో ఉండాలి, ఈ టైప్లో డిస్ప్లే అవ్వాలి. అది ఎలా ఒకసారి గమనించండి. నాకు కావాల్సింది 10 ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. కొంచెం గ్యాప్ ఇచ్చేసి 23.567 అనేది కావాలి. మరికొంచెం గ్యాప్ ఇచ్చేసి, ఇంకొంచెం గ్యాప్ ఇచ్చేసి ఏఎం రెడ్డి అని ఇలా కావాలి. గ్యాప్ కొంచెం ఎక్కువ కావాలి, ఎందుకంటే పైన సో ఇక్కడ ఏదో సీరియల్ నెంబర్ s.no అని ఒక కాలం ఉంది, ఇక్కడ రే అని ఒక కాలం ఉంది, టు whom I have sell this one. ఇట్లా ఏదో కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ ప్రకారమే డిస్ప్లే అవ్వాలి, వేరే విధంగా డిస్ప్లే అవ్వడానికి లేదు. మధ్యలో గ్యాప్ ఎక్కువ కావాలి. ఓకే, ఆ గ్యాప్ ఎంత 5 క్యారెక్టర్సా 10 క్యారెక్టర్సా తెలుసుకోవాలి. ఎలానో గమనిద్దాం ఒకసారి. హౌ దిస్ కుడ్ బి గెట్స్ డిస్ప్లేడ్. ఈ ఫార్మాటెడ్ అవుట్పుట్ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రింట్ విత్ ఇన్ డబుల్ కోట్స్, ఫస్ట్ వన్ ఇంటీజర్ కదా, పర్సంటైల్ లెఫ్ట్ జస్టిఫై ఉండాలి, -6d అంటే లెఫ్ట్ జస్టిఫైడ్ విత్ 6 బ్లాంక్ స్పేసెస్ అండ్ ఫాలోడ్ బై పర్సంటైల్. మనకి ఇక్కడ ఫ్లోట్ వాల్యూ ఎన్ని ఉన్నాయి? ఫ్లోట్ వాల్యూలో ఇంటీజర్ పార్ట్ ఎంత ఉంది? 2 ఉన్నాయి. రియల్ పార్ట్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి సో 2 డాట్ నాట్ కామా 2.4 ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తున్నాను, ఎఫ్ ఫాలోడ్ బై పర్సంటైల్. సో రైట్ జస్టిఫికేషన్ కావాలి, ఇక్కడ లెఫ్ట్ కాదు, రైట్ జస్టిఫికేషన్, రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ ఒక 10s కామా ఉండకూడదండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ పుట్ కామా, ఫర్ ఎగ్జాంపుల్ కామా పెట్టేసి సో ఏ కామా బి కామా సి అని చెప్పారు అనుకోండి, సింటాక్టిక్ ఎర్రర్. ఓకే, సింటాక్టిక్ ఎర్రర్. సో ఇక్కడ మనకి ఏమి డిస్ప్లే అవ్వదు, ఈ డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. మనకు కావాల్సిన ఫార్మాట్. ఒకవేళ నాకేదో ఐడియా వచ్చేసి ఇలా అప్లై చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వుడ్ ఆపరేట్ సంథింగ్ లైక్ దిస్, ఇలా అప్లై చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అప్లై చేశాను అనుకోండి. సో ఇది
సేమ్ అదే రకంగా డిస్ప్లే అవుతుంది. గమనించండి, విత్ ఇన్ ది థింగ్స్ డిస్ప్లే అవుతుంది. కాబట్టి నాకు కావాల్సిన ఫార్మాట్ కరెక్ట్గా రావాలి అంటే సో ఏం చేయాలి, వీటన్నిటికీ అంటే ఈ డిస్ప్లే అన్నిటికి ముందు ఏమో యాడ్ చేశాను, పర్సంటైల్ యాడ్ చేశాను. సో దెన్ ఫర్ వన్ స్పేస్ పర్సంటైల్, సో ఓపెన్ బ్రేస్ ఏబిసి. ఇప్పుడు గమనించండి, కరెక్ట్గానే ఉంది, గమనించండి. అంటే సైజ్ ఇక్కడ సరిపోలేదు అనుకుంటా, ఏం రేటు డిస్ప్లే చేశారు, సైజ్ సరిపోలేదు అనుకుంటా. 10 కాకుండా 20 తీసుకోండి, 20 తీసుకోండి, అప్పుడు మీకు డిస్ప్లే కరెక్ట్గా అర్థం అవుతుంది. 20 ను 25 తీసుకోండి, అప్పుడు క్లారిటీ. 25 మైనస్ 25 తీసుకోండి, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 25 చూడండి. ఎస్, దిస్ ఈస్ ఫస్ట్ కాలం అండ్ దిస్ ఈస్ సెకండ్ కాలం. ఇక్కడ గమనించండి, దిస్ ఈస్ థర్డ్ కాలం. అర్థమైందా? ఈ రకంగా కరెక్ట్గా విత్ ఇన్ output we have to manage that particular output with a formatted way. టేబుల్స్ లాగా డిస్ప్లే చేయడం, మధ్యలో గీతలు అయితే ఉండవు కానీ మిగతా టేబుల్స్ లాగా డిస్ప్లే చేసే పద్ధతిని ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వుడ్ ఆపరేట్ ది సేమ్ కమాండ్ ఫర్ ట్వైస్, ఒక ప్రోగ్రామ్ లో రాయాలి, 2 సార్లు రాయాలంటే ప్రోగ్రామ్ లో రాయాలి. సో లెట్ us take all these statements in my thing, and I'd like to go for one particular program here. కొత్త ఫైల్ ఓపెన్ చేస్తాను, దీంట్లో ఈ వాల్యూస్ మొత్తం కూడా తీసుకుంటాను. 2 సార్లు డిస్ప్లే చేద్దాం, సేమ్ డేటాని ట్వైస్ డిస్ప్లే చేద్దాం. ఏమవుతుంది, పెద్ద ప్రాబ్లం ఏముండదు. 2 సార్లు డిస్ప్లే చేద్దాం. లెట్ మీ టేక్ దిస్ పర్టికులర్ డేటా ఫర్ ఎ వైల్. సో లెట్ us take this one. సో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కరెక్ట్ గా వస్తుందో లేదా చెక్ చేయడం కోసం. సో సేవ్ యాజ్, దిస్ వన్ ఈస్ సేవ్ యాజ్ some x.py, ఏదో పేరు లేదు. ఓకే, రన్ దిస్ వన్. గమనించండి, కరెక్ట్ గా వచ్చిందా, పర్ఫెక్ట్ గా వచ్చిందా? In this way the data is being displayed. Okay, so this is what today's class, and I'd like to go ahead and give you so program is ఈ లింక్ మీకు పంపిస్తాను. ఈ లింక్ మీకు నేను పంపిస్తాను, ఇక్కడ మీరు డైరెక్ట్ గా సో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ డూ అప్లై ఫర్ రన్, ఆటోమేటిక్ గా రన్ అని అప్లై చేస్తే ఇక్కడ గమనించండి, ఒకే ఒక స్టేట్మెంట్ రాశాడు, ఆ స్టేట్మెంట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు, ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కాపీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ప్రోగ్రామ్ ఇక్కడ కాపీ చేద్దాం. లెట్ మీ కాపీ దిస్ హోల్ ప్రోగ్రామ్, కాపీ చేద్దాం, రన్. అర్థమైందా? కరెక్ట్ గా రన్ అవుతుందా? కాబట్టి ఇది మీకు కాపీ చేస్తాను, మీ గ్రూప్స్ లో కాపీ చేస్తాను. ప్లీజ్ గో అహెడ్ విత్ దట్, ప్లీజ్ గో అహెడ్ అండ్ ఎగ్జిక్యూట్. లేదు, ఇందాకటే ఏదన్నా ఇంకొక ప్రాబ్లం ఓపెన్ చేద్దాం, ఏం పర్వాలేదు. సో దీన్ని ఓపెన్ చేద్దాం, ఇదేం జరుగుతుందో ఒకసారి చెక్ చేద్దాం. So let us take this one and run. So it is expecting one value, that is yes. Oh, input validations work out like that. Input validations work out ledu. Okay, input validations are not working. Okay. Yes, right now it is working. అంటే ఇందాక ట్రేస్ అవుట్ చేసుకునేసరికి ఇబ్బంది అయింది. ఎస్, ప్లీజ్ ఎంటర్. ఈ కాదు, క్యూ కదా, నో ప్రాబ్లం, ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్. నౌ ఐ విల్ గో అహెడ్ విత్ A. Okay, things are working properly. So in this way you can write. I'll copy this one in our all groups. You please follow this particular link. If compiler is not working properly, then you can go ahead with this particular thing and do the problems. Okay, so this is what today's class, and I'll share this particular class to you within 20 to 25 minutes. That will do. Okay, thank you. Don't go away. I'm taking attendance of you. Yeah, thank you. And I'll give you one more assignment which could be able to submit by you by Monday evening.